సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజించుకుంటాం. 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించి అత్యంత వైభవంగా ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాం. గణేష్ నవరాత్రులు వస్తున్నాయి అంటే ప్రజలు కాలనీల వారీగా, ప్రాంతాల వారీగా మండపాలు తయారు చేసి భారీ నుండి అతి భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటాం. విద్యుత్ కాంతులు, డీజే సౌండ్లతో నిర్వహించే ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ కొన్ని ఆంక్షలు విధిస్తుంది. ప్రధానంగా మండపాల నిర్వహణకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, ఆ కమిటీ ప్రతిరోజు అక్కడ జరిగే కార్యక్రమాలను తెలియజేస్తూ రాత్రి సమయాల్లో కాపలా ఉండాలని, ఫైర్, మున్సిపల్, పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, డీజే సౌండ్ తగిన మోతాదులో పెట్టుకుని నిర్వహించుకోవాలని, నిర్వహణ కమిటీ ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటనలకు వారే బాధ్యులవుతారని హెచ్చరికలు జారీ చేస్తూ ప్రచార మాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తారు. అయితే ఇప్పుడు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో డీజే సౌండ్, మద్యపానం రెండు సమానంగా ఏర్పాటు చేసుకుని నిమజ్జన కార్యక్రమాలు చేపడుతున్నారు. డీజే సౌండ్ వలన గుండె జబ్బులు వస్తాయని డాక్టర్లు ఒక రకంగా చెబుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి యువత డీజే సౌండ్లతో, అవ్వాయి సువ్వాయి మోతలతో నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గొడవలు సృష్టిస్తున్నారు. గొడవలు సృష్టించేటప్పుడు ఆ మండపాలకు సంబంధించిన కమిటీ ఎక్కడ లోపం జరిగింది, ఏమిటి అనేది చర్చించుకుని ఆ లోపాలను సరిచేసుకుని సాఫీగా నిమజ్జన కార్యక్రమం జరిగేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. దానిని గాలికి వదిలేసి నిమజ్జన కార్యక్రమాలు రాజకీయ పార్టీల కార్యక్రమాలుగా నెలకొన్నాయి ప్రస్తుతం. ఇటీవల నిమజ్జన కార్యక్రమంలో డీజే సౌండ్ సిస్టమ్ తగ్గించాలి అని కోరిన పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడికి సంబంధించిన సంఘటనకు ఆ కమిటీ వారు బాధ్యత వహించాల్సి ఉంది. వారు ఏమీ తప్పు లేదన్నట్లుగా పోలీసు వారిపైనే నెట్టి ఒక వర్గాన్ని డీజే పెట్టకుండా చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేశారు. పోలీసులను కొట్టిన వారిపై కేసు నమోదు చేస్తే చట్ట విరుద్ధమని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరీ అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిని పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనా జరిగిన తప్పును సరిచేసుకోవలసిన కమిటీలు పార్టీల వైపు మొగ్గు చూపుతూ రాజకీయ రంగు పులిమారు. భక్తి శ్రద్ధలతో జరిగే గణేష్ ఉత్సవాలలో పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించకుండా తమకు నచ్చిన విధంగా చేస్తాము అంటూ వ్యవహరిస్తున్నారు. దీనిని తప్పు అంటే డిఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు గొడవలు సృష్టించి ఆ తర్వాత కేసులు నమోదు చేయడంతో రాజకీయ కారణాలతో తమపై కేసులు నమోదు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. విగ్రహ కమిటీలు ఎప్పుడైతే పటిష్టంగా ఉంటాయో, జరిగిన తప్పులు తెలుసుకుని వాటిని సున్నితంగా పరిష్కరించుకుంటారో అప్పుడు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగినట్లుగా భావించవలసి వస్తుందని, అలా కాకుండా ఒక వర్గంపై ఒక వర్గం ఫిర్యాదులు చేసుకుంటూ దేవుడిని రాజకీయాల వైపు మరలించడం అంటే భక్తి శ్రద్ధలు రాజకీయాల వైపు సాగాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందువలన వినాయక చవితే కాకుండా ఎలాంటి సందర్భంలోనైనా డీజే సౌండ్ పెట్టాలి అంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని వారు ఎలాంటి సౌండ్ను అనుమతించారో దాని వరకే చేసుకుంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ సింగరాయకొండ, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. నిన్న ఒంగోలు కర్నూలు ఫ్లైఓవర్ కాడ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా సిబ్బందిపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే ఊరేగింపు మనకి వినాయక చవితి మీ అందరికీ తెలుసు, గత 11-12 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. గౌరవ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం విధులు నిర్వహిస్తున్నాము. ఈరోజు జిల్లాలో ఇంత ప్రశాంతంగా పండగ వాతావరణం నెలకొని ఎక్కడా కూడా చిన్న సంఘటన కానీ, చిన్న వివాదం కానీ, కమ్యూనల్ పరంగా కానీ, పార్టీల పరంగా కానీ, క్యాస్ట్ వైజ్ కానీ ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా ఎంతో చక్కగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా చక్కగా బందోబస్తు నిర్వహించాము. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన కాడి నుంచి పోలీసులు మీరందరూ కూడా చూశారు. జిల్లాలో చూసినట్లయితే
4000 బొమ్మల పైన పైచురు కంటే సుమారు 5000 బొమ్మలు వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది. మన సిబ్బంది ఆ యొక్క బొమ్మల దగ్గర ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిరోజు రాత్రి పగలు మీ అందరూ తెలుసు వర్షం ఎండ వాన అనకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరం. మేమైతే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరపున అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుషమైనటువంటి అరాచకమైనటువంటి ఘటన తీవ్రంగా పరిగణిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పోరాడే పోలీసులు ఏమాత్రం పోలీసులపై జరిగిన దాడిని ఉపేక్షించబోయే ప్రసక్తే లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దుశ్చర్యలకు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పై అధికారులను కూడా వారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తున్నాం. 7/9/2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు, అలాగే కానిస్టేబుల్ రవికుమారు వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క ఒంగోలు పట్టణం చెందినటువంటి శ్రీనగర్ చెందినటువంటి 45 డివిజన్ వెన్నుపోస వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వారి యొక్క బొమ్మ ఊరేగింపుగా రావడం జరిగింది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఎస్పీ గారు కానీ మా యొక్క ఉద్దేశము ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవచ్చు, డీజే పెట్టుకోవచ్చు, ఊరేగింపు చేసుకోవచ్చు. ఏదైతే ఒంగోలు టౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ప్రజలు వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వీటి మీదుగా డీజే అలౌ చేయకుండా నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఇస్తూ టౌన్లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందని ఆ యొక్క డీజేని ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు. కానీ టౌన్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికీ కూడా కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం టౌన్లోకి యొక్క డీజేలు అలౌ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు, అలాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి రవికుమారు వీళ్ళు వాళ్ళకి చెప్పారు, బాబు మీరు యొక్క డీజేలు ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగి మాత్రం చక్కగా చేసుకోండి అని చెబితే ఆ డీజేలో ఉన్నటువంటి ఆ డీజేతో పడుతున్న ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళు మద్యం దాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారితో అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద కొట్టడము దాడి చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇది సమాజానికి చాలా ఇది పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు దాన్ని సహించేటువంటి సంఘటన కాదు. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికార సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా ఎస్పీ గారు మీకు తెలుసు, ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రథమ అవధిగా, అలాగే ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం మా యొక్క సంక్షేమం కోసం చూసినటువంటి ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఈ మధ్య హైదరాబాద్లో కూడా విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్ చనిపోవడం జరిగింది. సో దాన్ని సౌండ్ తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశం తప్ప మేము డీజేలు ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు. అందరికి ఒకే నిబంధనలు పాటిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాము. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా వేరే విధంగా దాన్ని తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ డీఎస్పీ గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడున్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘం తరఫున కోరుకుంటున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వాళ్ళు వెనకుంటామని వారికి మనోధైర్యం కల్పించే బాధ్యత మాదని
గౌరవంగా మీ అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగని సంఘటన. జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.